ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదయత్తస్స నిస్సరతే వాణి జనుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు విశ్వవసు నామ సంవత్సరం కొత్త సంవత్సరం ఉగాది నుంచి గ్రహాలు ఏం మారనున్నాయి, అదేవిధంగా మనం కొత్త సంవత్సరం అనగానే పంచాంగం తీసుకొని చూస్తాం. ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానము. అంటే మనకెంత ఈ సంవత్సరం ఆదాయం ఎంత ఉంది, ఫైనాన్షియల్గా గ్రోత్ ఎంత ఉంది, ఖర్చు ఎంత ఉంది, మనల్ని మెచ్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటువంటి చూస్తాం. అయితే ఇందులో గ్రహాల యొక్క ప్రభావం ఎంత ఉంటుంది. ఒక్కొక్కసారి మనకు ఆదాయం బాగా కనిపిస్తుంది, ఒక్కోసారి బాగా లోలో కనిపిస్తుంది. అవమానించే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటే ఒక్కోసారి ఎక్కువగా ఉంటుంది. మరి దీన్ని ఇలాగే అనుభవించాలా, దీనికి ఏదైనా మనం కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కూడా, చాలా పరిహారాలు ఉంటాయి, అందులో నేను మీకు కొన్ని చెప్తాను, చేసుకుంటూ కూడా మనం దీని నుంచి అధిగమించవచ్చా అనేటువంటి విషయాలు తెలుసుకుంటూ, అదేవిధంగా ఈ సంవత్సరం మనకి మేజర్ ప్లానెట్స్ అయినటువంటి రాహుకేతువులు మనకి రాహు కుంభంలోకి, కేతు సింహంలోకి మార్పు చెందుతున్నారు. దీనివల్ల ఇది ఎప్పటి నుంచి, జూన్ నుంచి మారుతారు. ఈ శని భగవానుడు విశ్వవసు నామ సంవత్సరం రాగానే అంటే దాదాపుగా మార్చ్ ఎండింగ్లో మారిపోతాడు. అదేవిధంగా జూపిటర్ కూడా అంటే గురుగ్రహం కూడా మే 15వ తేదీ నుంచి మారుతుంది. అయితే ఇప్పుడు వక్రించుకుంటూ వెనక్కి వచ్చిన కుజుడు తర్వాత నీచ పొంది ఉంటున్నాడు. కాబట్టి కొంచెం ఈ విశ్వవసు నామ సంవత్సరం వచ్చే వరకు కూడా కొంచెం ఈ గొడవలు కావచ్చు, తోకిసలాటలు కావచ్చు, కొంచెం ఇట్లాంటివి పెరుగుతూ ఉంటాయి. అయితే 12 లగ్నాల వారికి, లగ్నం తెలియని రాశి వారికి అసలు ఆదాయ వ్యయాలు, రాజ్యపు అవమానాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. మేన లగ్నము లేదా మేన రాశి వారికి ఈ విశ్వవసు నామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు, రాజ్యపు అవమానాలు ఎలా ఉన్నాయని చెప్పి చూసుకున్నట్లయితే 5-5 అంటే ఆదాయం 5, వ్యయం కూడా 5 ఉంది. ఖర్చు ఎంత ఉందో సంపాదన కూడా అంతే ఉంది. మరి కొంచెం పెంచుకోవాలని ఎవరికైనా ఉంటుంది, సాధారణంగా సేవింగ్ చేసుకోవాలి, పెంచుకోవాలని. మరి మీనం వారికి ఉన్న పరిస్థితి ఏమిటంటే, ఇప్పుడు 12లో ఏళ్ళనాట్స్ ఎన్ని నడుస్తే ఇప్పుడు రాశిలోకి కూడా వస్తున్నాయి. అంటే ఏంటి, రాశిలోకి వచ్చినంత మాత్రం ఏదో కొంపలు మునిగిపోతాయని కాదు, వర్క్ స్ట్రెస్ పెరుగుతుంది. లాభాలు రావాలి, కంపెనీ పెడుతున్నాము, రావాలని ఎక్కువ కృషి చేస్తూ ఉంటారు. అంతకుమించి ఏం కాదు, ఏం కంగారు పడకండి. అలాగే ఇక్కడ మీకు దాని ప్రభావం తగ్గాలంటే కూడా దానికి శాస్త్రంలో చెప్పబడ్డాయి. ఏమిటది అంటే, కాస్త నువ్వులు దానంగా ఇవ్వడము, ఆయిల్ టెంపుల్స్లో దీపారాధన కోసం ఇవ్వడము, ఏదైనా శివాలయంలో గోవులకు కాస్త క్యారెట్స్, బెల్లము తినిపించడం చేస్తూ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. అయితే ఇక్కడ ఆదాయం పెరగాలి అంటే మాత్రం మీకు ఆదాయాన్ని ఇచ్చే కారకుడు కుజుడు అవుతాడు. కాబట్టి ఎక్కువగా ఓం లక్ష్మీ నరసింహస్వామియే నమః అనే నామస్మరణ, లేదా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అనే నామస్మరణ ఖచ్చితంగా మీకు ఆదాయాన్ని పెంచుతుంది. ఇక రాజ్యపూజ అవమానం విషయంలో మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 3 ఉంటే అవమానించే వాళ్ళ సంఖ్య 1 ఉంది. కాబట్టి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఖర్చుల ఎప్పుడైతే ఆటోమేటిక్గా ఆదాయం పెరుగుతుందో ఖర్చుల విషయంలో మీరు ఇక్కడ 12వ అధిపతి రాశిలోకి వచ్చున్నాడు కాబట్టి ఇది ఇచ్చేటువంటి ఫలితం. కొంచెం ఖర్చుల యొక్క ప్రభావం కూడా మీ మీద ఉంటుంది, ఉండదని కాదు. అయితే ఇక్కడ ఏలినాటి శని రాశిలో ఉన్నందుకు ఇందాక నేను చెప్పినట్టుగా కాస్త ఎక్కువగా నిద్రపోకుండా ఉండండి. మెయిన్గా ఎప్పుడైనా ఏలినాటి శని జరిగేటప్పుడు ఎంత నిద్రపోతుంటే దాని ప్రభావం అంత పెరుగుతూ ఉంటుంది. అది కాకపోతే మొదటి 3 నెలలు విశ్వవసు నామ సంవత్సరంలో ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో ఫ్రెండ్స్కి ధనం ఇచ్చే విషయంలో మరియు ఏదైనా షేర్ మార్కెట్లో మనీ పెట్టేటువంటి విషయాల్లో మొదటి 3 నెలలు చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. బికాజ్ ఆఫ్ మీకు ఆలోచన స్థానంలో నీచబడ్డ కుజుడు ఏమవుద్దంటే, కుజుడు ఎప్పుడు ఫాస్ట్ మూమెంట్ కారకుడు. ఆలోచన స్థానంలోకి వచ్చి నీచపడేసరికి ఏం కాదులే అని ఒక ఆవేశపూరితమైన నిర్ణయం తీసుకుంటారు. అది 3 విషయాల్లో, ఒకటి ప్రేమ వ్యవహారాల విషయంలోని, రెండవది షేర్ మార్కెటింగ్ విషయాల్లోని, క్రియేటివ్ రిలేటెడ్ ఫీల్డ్స్ సంబంధించిన విషయాల్లోని, రాజకీయ సంబంధించిన విషయంలో ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు పనికి రావు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ
ఈ సంవత్సరం మీరు ఖచ్చితంగా ఏదైనా ప్రాపర్టీ కొనడం మే 15 తర్వాత అనేటువంటిది చూపిస్తుంది. అలాగే వివాహ నిర్ణయాలు కూడా జూన్ తర్వాతే తీసుకోండి. ప్రజెంట్ మీకు రాశిలో రాహు, సప్తమంలో కేతు సంచరిస్తున్నాడు కాబట్టి జూన్ తర్వాత వివాహ నిర్ణయాలు కావచ్చు, జూన్ తర్వాత ఎవరితోనైనా పార్ట్నర్షిప్ చేసేటువంటి విషయాల్లో కావచ్చు తీసుకోండి. అయితే ఇక్కడ మీకు కొంచెం ఈ మీనం వారికి 12లోకి రాహు వెళ్తున్నాడు కాబట్టి కాస్త ఇక్కడ ఏంటంటే ఈ 12లో రాహు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లకు బాగా రాణిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కాస్త ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో మీతో పాటు మీ యొక్క జీవిత భాగస్వామి గురించి కూడా మీరు చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. జూన్ తర్వాత వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. జూన్ లోపల మరి చేసుకోకూడదు అంటే మరి కేతు ఉన్నప్పుడు చేసుకుంటే ఏమవుతుందంటే ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి సమాజంలో ఏదైనా మీరు సోషల్ మీడియాస్లోని ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ మీద మీరు మాట్లాడేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సామాజికమైనటువంటి ప్రదేశంలో కేతు ఉన్నాడు. అలాగే జూన్ వరకు ఈ శని రాహులు ఇద్దరు కూడా కలిసి మీకు ఏప్రిల్ మే జూన్ ఎండింగ్ దాదాపుగా కలిసి ఉంటారు. ఈ కలిసి ఉన్నప్పుడు ఏంటంటే అనవసరంగా ఊహ ఏదో అయిపోద్దేమో, అమ్మో ఇది చేస్తే ఏదో అవుతుందేమో అనే కొంచెం ఊహలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అనవసరమైన ఊహలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే దుర్గానామాన్ని ఎక్కువగా స్మరించండి. ఈ పర్టికులర్గా ఈ 3 నెలలు కొన్ని అంటే కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల మోసపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఎంత దుర్గానామాన్ని స్మరించుకుంటూ మీరు నిత్యము గనక గౌరీదేవి యొక్క ఆరాధన లేదా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే మీకు ఏలినాటి శని నడుస్తున్నా కూడా ఎటువంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. ఇక్కడ ఈ శని యొక్క మార్పు వల్ల చాలామంది చూసుకునేది ఏంటంటే ఏలినాటి శని వస్తుంది కదా, లేదా అర్ధాష్టమ శని వస్తుంది, అష్టమ శని వస్తుంది, లేకపోతే శని అయిపోతుంది అని కొంతమంది హ్యాపీగా ఉంటే, కొంతమంది ఏమో రాబోతుంది అనేటువంటి దాంట్లో ఉంటారు. అందులో ముఖ్యంగా మేషం వారికి ఏలినాటి శని రాబోతుందని, మీనం వారికి రాశిలోకి వచ్చాడని శని, కుంభం వారికేమో శని ధనస్థానంలోకి వెళ్ళాడని, వీళ్ళ ముగ్గురు కొంచెం మార్పుని గమనిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మీకు చెప్పేది ఒకటే, శని ఎక్కడున్నా అంటే మీ జన్మజాతకంలో ఎనీ హౌస్ గుర్తుపెట్టుకోండి, ఆ హౌజ్కి సంబంధించిన విషయంలో కొంచెం స్ట్రెస్ అవుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. లగ్నం నుంచి ఎన్నో స్థానంలో ఉన్నా, కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు కొన్ని సందర్భాల్లో ఈ శని భగవానుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఒక్కోసారి పాజిటివ్గా కూడా ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ నెగిటివ్గా ఉంటుందని రూల్ లేదు. కాకపోతే పాజిటివ్గా ఇవ్వాలి అంటే మీరు చేయవలసింది ఏమిటి తెలుసుకోండి ముందుగా. ఇక్కడ ఇంకొక విషయం చెప్పి నేను మీకు పరిహారం చెప్తాను శనికి సంబంధించిన విషయంలో. ఒకటి, శని నడుస్తుంది కదా వివాహం అవ్వదు అనుకుంటే తప్పు. శని భగవానుడు నడుస్తున్నాడు కదా, ఎక్కడ కూడా మీకు వివాహంతో పాటు సంతానం కలగదేమో అనుకుంటే కూడా తప్పు, రాజకీయంగా రాణించాలనుకుంటే కూడా తప్పు. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు కూడా శ్రమకారకుడు. ఉద్యోగాలు వస్తాయి, వివాహాలు అవుతాయి, రాజకీయంగా రాణించడం జరుగుతుంది, సంతానం కూడా కలగడం జరుగుతుంది. కాకపోతే ప్రతిదీ కూడా కొంచెం స్ట్రెస్ఫుల్గా వెళ్తూ ఉంటుంది, పెయిన్ఫుల్గా వెళ్తూ ఉంటుంది. ఇది కొంచెం చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క ప్రభావం ఏదైతే ఉందో శనికి సంబంధించిన ప్రభావం, పర్టికులర్గా మీరు ఎవరైతే రెగ్యులర్గా అంటే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడిచేటువంటి వారు, లేదా శని దశ నడుస్తుంది కొంతమందికి ఆ శని దశ, శని మంచి పొజిషన్లో ఉంటే మంచి ఫలితాలు కూడా ఇస్తాడు, బ్యాడ్ పొజిషన్లో ఉంటే ఆ 19 years ఆఫ్ శని దశ ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికి పరిహారం ఏమిటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నిత్యము ఉదయము సాయంత్రము దీపారాధన చేయడం ప్రారంభించండి, ఒకటి. రెండవది, వీటితో పాటు ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నటువంటి వారు మధ్యాహ్నం పూట నిద్రపోకండి. ఇది చిన్నపిల్లలకి, స్త్రీలకి, లేనట్లయితే ముసలి వాళ్ళకి ఇది వర్తించదు. యువకులకి అంటే దాదాపుగా ఒక 15 years ఆఫ్ ఏజ్ నుంచి దాదాపుగా 50 to 55 వరకు కూడా ఇది మధ్య వయస్కులకి కూడా ఇది వర్తిస్తుంది. యువకులకి, మధ్య వయస్కులకి కూడా మధ్యాహ్నం పూట నిద్రపోకండి. ఇక నైట్ డ్యూటీస్ చేస్తాము, పొద్దున కాసేపు నిద్రపోదామంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. మీరు నైట్ డ్యూటీ చేసే వాళ్ళ గురించి కాదు ఇది. కానీ రెగ్యులర్ డ్యూటీ చేసేవారు ఈ సమయాల్లో నిద్రపోతే మీకు ఎఫెక్ట్ ఇస్తుంది, శాటర్న్ యొక్క ఎఫెక్ట్ ఇస్తుంది. లేదంటే పొద్దున్నే 4 o'clock లేస్తానంటే నేను పని ఉంటుంది, మధ్యాహ్నం కొంచెం పడుకోవాలంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అది. మూడవది ఏంటంటే గోవుకి ఎక్కువగా బెల్లము తినిపిస్తూ ఉండండి.
మీరు ఎంత గోవులకు బెల్లం తినిపిస్తూ ఉంటే శని ప్రభావం అంత తగ్గుతుంది. మరొకటి, దగ్గరలో శివాలయం ఏదైనా ఉన్నట్లయితే నూనెని చక్కగా దీపారాధనకు వాడేటువంటి నూనెని తీసుకొని వెళ్ళి శివుడికి అక్కడ దీపారాధనకి వాడుకోమని ఇవ్వండి. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. దీంతోపాటు మరి కొంతమందికి కాలసర్పదోషం ఉంది కదండి నాకు అంటూ ఉంటారు. కానీ ఈ మధ్య నేను చూస్తున్నాను కదా చాలామందికి వాళ్ళు కాలసర్పదోషం ఉందని నాకు చూపిస్తారు. తిరగల్సిన రోజు కాలసర్పదోషం ఉండదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, కాలసర్పదోషము ఎవరికి చూడమని చెప్పారంటే జన్మజాతకానికి చూడమని చెప్పలే అసలు. మీకు ఒకవేళ అంతగా కాలసర్పదోషం వల్ల ఇబ్బంది పడుతున్నాను అని అనుకుంటే కాళహస్తికి వెళ్ళిరండి, ఈశ్వరానుగ్రహంతో ఆ దోషం తగ్గిపోతుంది. ఒకటి, ప్రపంచ దేశాలకి ఏం జరుగుతాయి, అసలు దేశంలో కరువు వస్తుందా, సునామీ వస్తుందా, ఒక జబ్బు వస్తుందా, యుద్ధం వస్తుందని చెప్పడానికి కాలసర్పదోషం వాడమని చెప్పారు. అయితే ఇక్కడ మీకు మీరుగా చూసుకోవడానికి కాలసర్పదోషం ఎప్పుడు కూడా, ఇప్పుడు ఉదాహరణకి రాహువు కేతు ఇలా సమసప్తకాల్లో ఉంటారు కదా, ఈ సమసప్తకాల్లో రాహుకేతువులు ఉన్నప్పుడు అంటే ఎక్కడున్నా కూడా మేషం నుంచి మీనం వరకు రాహు ఎక్కడున్నా కేతు ఎక్కడున్నా కూడా ఇలాగే 1/7 యాక్సెస్లోనే ఉంటారు వీళ్ళు. అంటే ఇక్కడ కానీ ఇలా కానీ లేకపోతే ఇలా అంటే దాదాపుగా ఇలా కానీ మొత్తం మీద ఆ రకంగా ఉన్నప్పుడు ఈ రాహుకేతువులకి మొత్తం ఒకవైపు గ్రహాలన్నీ అంటే రాహు నుంచి కేతు వరకు మొదలు పెట్టుకుంటే ఇలాగ అన్ని గ్రహాలు వచ్చేసాయి, లేకపోతే ఒక దగ్గర అన్నీ కూడి ఉండిపోయాయి, ఒకవైపు ఏ గ్రహం కూడా లేదు, దాన్ని కాలసర్పదోషము అంటారు. సింగిల్ గ్రహం బయట ఉన్నా అది క్యాన్సిల్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది దోషం. అంతేగాని చాలామంది ఏం చేస్తున్నారు, ఏమంటే నాకు ఉందంట అని చెప్పారని చూస్తే ఓ 2 గ్రహాలు ఒక గ్రహం బయట ఉంటుంది, మిగతా గ్రహాలు అక్కడ ఉంటాయి. అది కాదు. సో ఫస్ట్ అది తెలుసుకోండి. అలాగే ఒకవేళ ఉన్నా కూడా కొంపలు మునిగిపోయేది ఏం లేదు. పెద్ద పెద్ద వాళ్ళకి 140 మంది ప్రెసిడెంట్లకు ఉంది కాలసర్పదోషం. మరి వాళ్ళందరూ దేశాలను నేలట్లేదా? మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా కాలసర్పదోషం. అంత మాత్రం చేత ఆయన ఏమి ఎందుకు పనికి రాకుండా ఏం పోలేదు కదా, గొప్ప వ్యక్తి అయ్యాడు. కాబట్టి వాటిని మీరు పట్టించుకోకండి దయచేసి. దశేం నడుస్తుంది, మీరు ఏ ప్రయత్నం చేస్తున్నారు, దానికి సంబంధించిన స్పెసిఫిక్గా అదేంటి, అదేం ప్రయత్నం చేస్తున్నారు, ఏ బిజినెస్లోకి వెళ్తున్నారు, మీరు చేసే ప్రయత్నానికి ప్లాంటరీ పొజిషన్స్ గోచారం కానీ మహాదశ లేదా అంతర్దశలు కానీ ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి, సపోర్ట్ చేయట్లేదు, మీకు అది యోగం ఉందా లేదా. యోగం ఉన్నప్పుడు ట్రై చేయడం వేరు, యోగం లేనప్పుడు ట్రై చేయడం వేరు. అంటే ఉదాహరణకి తిరుపతికి వెళ్తున్నాం, అసలు ఆ రూట్లో తిరుపతి ఉంటే కదా మీరు వెళ్ళి ప్రయాణం చేసినా సరే మీరు ఆ తిరుపతికి వెళ్ళేది, అసలు ఆ రూట్లో తిరుపతే లేదు, ఎంత దూరం అని ప్రయాణిస్తారు, దాన్నే యోగం అంటారు. ఆ రూట్లో తిరుపతి ఉంటే కాదండి ఇంకొంచెం దూరం వెళ్తే రీచ్ అవుతామని చెప్పుకోవచ్చు, అసలు లేదు, పరిస్థితి ఏంటి? కాబట్టి ఏంటంటే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మీరు నిత్యము లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయండి, ఖచ్చితంగా మీకు అన్ని విధాల బాగుంటుంది. ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని, ఈ విశ్వవసు నామ సంవత్సరం మీకు అన్ని విధాలా బాగుండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.